బయటికి రా. చెయ్యదులు. ధైర్యంగా రా, మాట్లాడుకుందాం. నేను మాట్లాడాల్సింది నీతో కాదు, ఎమ్మెల్యే గారితో. అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వీడెవరో తెలుసా? రమేష్. ఓ వీడేనా రమేష్? వీడు సార్తో మాట్లాడాలి. రారా రారా అక్కడికి. ఆపండి. ఎందుకు ఒక అమాయకుడిని ఇలా కొడుతున్నారు? మీరు భూమిని ఆక్రమణం చేసుకున్నారని చెప్పి ప్రజల్ని తొడకొచ్చింది వీడే. ఓహో, వాడిని ఇక్కడ తీసుకురండి. నడవరా. వదులు. సరే, వాళ్ళ కోసం నీ క్షమాపణ అడుగుతున్నాను. అక్కడ జరిగింది ల్యాండ్ కబ్జా కాదు. అదేలా 200 ఎకరాల స్థలం నీ సొంతమైంది. అది ఎవరో తప్పుగా చెప్పారు నీకు. రా, నీ క్లియర్ చేస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ నువ్వు చేసిన మోసానికి. ఏంట్రా ప్రకృతి? ఉన్న భూమి ప్రకృతి నువ్వు పుట్టినప్పుడే నువ్వు పుట్టించావేంటి? కొంచెం భూమి నీ కాపాడబోతున్నాను. పెద్దగా మాట్లాడడానికి ప్రకృతి అది ఇది మాట్లాడవు, ప్రాణాలతో తగల పెట్టేస్తా. నేను కుటుంబం ఉన్న చోటే తెలియకుండా పోద్ది. నీకు నా గురించి ఇంకా తెలియదు. వీడిని లాక్కెళ్ళి రోడ్లు పడేయండి. రా. ఒకవేళ మీరు ఇవాళ మూడౌట్ గా ఉంటే డిస్కషన్ రేపు పెట్టుకుందాం. ఏంటి మూడౌట్? ఇది రోజు జరిగేదే కదా. ఆ తర్వాత హాస్పిటల్ కాంప్లెక్స్ ఒక స్కెచ్ దొరికింది. రండి రండి ఎస్పీ సార్. ఏంటి సార్ అర్జెంట్ గా కలదా అని చెప్పారు? అది ఇదిగో చూడండి ఎస్పీ సార్. నేను మాట్లాడుకుంటాను. సీకే గ్రూప్ వాళ్ళ షాపింగ్ మాల్ ఉంది కదా, అదే పని జరుగుతుంది కదా. అవును. ఒకవేళ అక్కడ ఒక బ్లాస్ట్ జరుగుతుంది, ఒక బాంబ్ పేలిద్ది. అదిగా సార్, మా మాల్ పని కూడా జరుగుతూనేగా ఉంది. ఆ సీకే గ్రూప్ వాళ్ళని కూడా మేము అడిగాము, కానీ వాళ్ళు ఇవ్వనంటున్నారు. ఏమైనా సిటీలో 2 మాల్లు పక్కన పక్కన అవసరం లేదు. వాళ్ళకు 1 నెల టైం ఇచ్చాము. ఆ లోపల పాజిటివ్ అయిన డిసిషన్ వాళ్ళు తీసుకోలేదంటే అప్పుడు నేను చెప్పిందే జరిగింది. అది మీరు చూసుకోండి. నన్ను ఎరిగించకండి సార్. అదేంటి అలానే సార్? మా వల్ల మీకు ఎప్పుడు మంచిగా జరిగింది. అదే నిజమే. అలాగైతే ఈస్ట్ సర్కిల్ సిఐని మార్చాలి. మీరు చెప్పింది ఈస్ట్ సరిహద్దుల్లో వస్తుంది. అతను కాస్త సిటీ మనిషి. ఆయనకి బదులుగా ఎవరు కావాలని చెప్పండి. హోమ్ మినిస్టర్ దగ్గర నేను మాట్లాడతాను. వచ్చే వారమే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ జరిగిపోతుంది. మనం చెప్పిందంతా వినే ఒక అమాయకుడు ఉన్నాడు, సాజన్ జోసెఫ్. ఇప్పుడు ట్రాఫిక్ లో ఉన్నాడు. ఒక చేర్చని స్టేషన్ కాక చాలాగా ఆశపడుతున్నాడు. లేదు, మీరు క్రీమ్ వేస్తుందనింది అమ్మ చెప్పారు. మీ అమ్మ కసూరా? ఎందుకని నాకు తెలీదు. అమ్మ పిలుస్తుంది. ఎందుకురా? చేపలు కడగడానికి. చేప అడిగితే స్టవ్ ఆపడానికి. అలా చెప్పు. కష్టం రా. రే పిలిచావరా? ఒక్క బకెట్కి బట్టలు ఉతికే నేను తెలుసా. మీరు హెల్ప్ చేస్తారేమో మిమ్మల్ని పిలిచాను. అది ఓకే, కానీ నువ్వు చెప్పిన సామెత ఊరికి ఆట పట్టించాను సర్కిల్. నాకు తెలుసు నీ మనసులో ఉన్న దిగులు. ఎందుకు? నేను గ్లామర్ గా ఉంటానని అందరూ అమ్మాయిలు చూస్తూ ఉంటారు కదా. ఏ అమ్మాయిని చూసారు? ఏం తెలియనట్టుగా నటిస్తున్నా. నిన్న మన కారులో వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న కారులో ఒక అమ్మాయి నన్ను చూసి. అది నేను చూశాను. మీరు రాంగ్ సైడ్ లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని ఏదో తిట్టింది. కొంచెం ఊరుకో. అన్ని నీ దిగులు పోగొట్టుకోవడానికి నువ్వు చెప్పే న్యాయం. కానీ ఒక విషయం, నువ్వు మాత్రం నన్ను అనుమానించకూడదు. నేను ఎప్పుడు తప్పు చేయను. ఈ అమ్మాయి కూడా పట్టించుకోలేదన్న బాధే కదా. అది కాదు, ఈ ట్రాఫిక్ గురించి నువ్వు మాట్లాడకూడదు. లోకల్ స్టేషన్ లో ఉన్నట్టుగా కాదు. మిషనరీతో మేము పనిచేస్తున్నాం. హలో, సిఐనే మాట్లాడుతున్నా. ఎస్పీ మాట్లాడుతున్నానయ్యా. సార్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నా. నువ్వు నోరు మీరా? లేదు సార్, నేను ఎక్కడ ఉంటున్నాను. 2 వారాల్లో నీకు ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది. లేదు సార్, మీరు అలా చేయడానికి నేను ఏ తప్పు చేయలేదు కదా. లోకల్ అయ్యా, ఈస్ట్ సిఐగా. అవునయ్యా. తర్వాత ఆ ఎమ్మెల్యే దత్తుగారు చెప్పడం వల్ల నీకు ఈ పోస్ట్ జరిగింది. అదేమిటంటే దత్తుగారు పిలిచి కొన్ని విషయాలు చెప్తారు, అది నువ్వు చెయ్యాలి. సరే సార్, థ్యాంక్ యూ. ఏమైందండి? బంగారం, నేను సిఐగా లోకల్ స్టేషన్. అయితే మీ ట్రాఫిక్ లో వదిలిపోయిందా? మోదిపోయానే. సరే, ఇదిగోండి మీ కూలింగ్ గ్లాస్. థ్యాంక్ యూ. హలో. మంచి స్వప్నం. సర్కిల్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పవే.
మీ అన్నయ్యకి ట్రాఫిక్ నుంచి ట్రాన్స్ఫర్ దొరికింది, ఈస్ట్ సిఐ అంట. రియల్లీ? ఆ, ఓ దొంగలకి ఇది బెస్ట్ టైం. ఏమీ చెప్పడం లేదు. ఓకే, ఏంటన్నా ఇంత అర్జెంట్? పోలీసుగా నా టెన్షన్ దిగులు ఎవరికి తెలియదు. ఇదే మాట నేను ఇంటర్వ్యూ తీసుకున్నా పెద్ద మనిషి కూడా చెప్పారు. ఏ పెద్ద మనిషి చెప్పాడు? నిన్నొకరిని కలిసానులే. నేను చేస్తున్న గ్రౌండ్ రియాలిటీ షోలో యూజువల్ గా ఎవరైనా కెమెరా చూస్తే ముందుకు వస్తారు కదా, కానీ ఈయనేమో తప్పించుకోవడానికి చూసారు. నేను వదులుతానా ఏంటి? నువ్వు మాత్రమే కాదు, ఈ ఛానల్ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. ఓ, అవును. ముఖ్యంగా చెప్పాలంటే నా అలాంటి అందమైన వాళ్ళని. పోయిన వారం ఛానల్ నుంచి ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తూనే ఉంది. ఒక్కటి ఇచ్చానంటే నువ్వు చెప్పు. నాకు ఆయన చెప్పిన ఫిలాసఫీ బాగా నచ్చింది. నాకు మాత్రమే కాదు, మా ఛానల్ హెడ్ కి కూడా. అన్నయ్య, ఆయన ఏమంటున్నారంటే సంతోషంగా ఉండేవారంతా ఒకేలా ఉంటారు, కానీ కష్టంలో ఉన్నవారు మాత్రం వేరే వేరే విధంగా డిఫరెంట్ గా ఉంటారు. ఈ జీవితం ఒక బ్రిడ్జ్ లాంటిదట. అతను ట్రాఫిక్ లో ఉండి ఉంటాడు. అదెవరు? కొత్త గర్ల్ ఫ్రెండ్. వీడికి గర్ల్ ఫ్రెండా? రే, నేనేరా మాట్లాడుతున్నాను. ఏంట్రా? ఒకే సమస్యరా. నువ్వు ఊళ్ళో లేని విషయం తెలుసుకొని సదానందయ్య గారు నాపైన అరుస్తున్నారు. డబ్బులు త్వరగా దొరకకపోతే ఇంటికెళ్ళి అమ్మతో చెప్పి విషయం పెద్దగా చేస్తానంటున్నాడు. దానికి నువ్వేం చెప్పలేదా? అంతా చెప్పానురా. నువ్వు డబ్బు కోసమే ఆ ఊరికెళ్ళావని నేను అతను కాలు పట్టుకొని మరీ చెప్పానురా. అయినా నేను ఎంత చెప్పినా అతను వినలేదు. అది ఉండి నువ్వు పెద్దనని చూసావా? చూశాను, కానీ అది జరగదురా. నేను తిరిగి వస్తున్నా. నువ్వేమంటున్నావు? అంటే డబ్బు దొరకదా? దొరుకుతుంది. అతను చెప్పిన పని చేయాలి. మనం అనుకున్న దానికంటే ఎక్కువే దొరుకుతుంది, కానీ అది ఒక మంచి మార్గంలో కాదురా. మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని చెయ్యలేనురా. ఊరే పరిగెత్తేటప్పుడు మధ్యలో నువ్వు కూడా వెళ్ళాలి. ఇక్కడ మనస్సాక్షి నిజమంటూ ఏమీ లేదురా. ఇప్పుడు మనకు ఆ 10 లక్షల రూపాయలే ముఖ్యం. డబ్బు లేదని తెలిస్తే అయ్యగారు కేసు ఇస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను దొంగ అని ముద్రేస్తారు. ఇంకా నువ్వు జీవితంలో ఎంతో ప్రేమిస్తున్నా నీ చెల్లి పెళ్లి కూడా ఆగిపోతుంది. అలాంటిది ఏదైనా జరిగితే అమ్మ పరిస్థితి? లేదు, అది వద్దు. నువ్వు ఏం మాట్లాడుకో. నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బు తీసుకొని రావాల్సిందే. ఉన్నారు, ఇదిగో ఇస్తున్నా. హలో, దత్తన్ సారా? సార్, నేనే సీనుని మాట్లాడుతున్నాను. నేను 3 లక్షలు రాజాకిచ్చి పంపిస్తాను. ఎందుకు ఇలా చాలా తక్కువగా ఉంది? అయ్యో, ఇలా చూడండి సార్, ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. ఒకప్పుడు ఓ 10 రూపాయలు తీసుకుని మనం కొట్టుకు వెళ్ళామంటే బోల్డని కూరగాయలు సరుకులు ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అసలు ఇప్పుడు అన్ని ఎందుకో? చోట్ల కెమెరాలు పెట్టేశారు కదా. కొట్లో అయితే పర్వాలేదు సార్, ఇంట్లో కూడా పెట్టేశారు కదా. సెక్యూరిటీ, కెమెరా, అలారం. ఓ, దొంగలకి అవకాశమే లేకుండా పోతోంది. ఈ పోలీసుల్లో కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు. ఆ ఈస్ట్ సిఐ చాలా స్ట్రిక్ట్ సార్, కొంచెం చూసుకోండి. 2 వారాల్లో కొత్త సీఏ వచ్చేస్తారు. నిజంగానా సార్? హే గాయ్స్, కొత్త సీఐ వస్తున్నారా? మనం చెప్పలేదురా, కొత్త సీఐ ఇక్కడ ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అతను మన ఫ్రెండే. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. మాట ఏంట్రా? ఎవరు పరదేశం వాడి పరసలో నా అయ్యో. పెళ్ళాం ఫోటో. నన్ను మోసం చేసావు కదే. పెద్దన్నయ్య, ఏంటి బస్ దొరకలేదా? తర్వాత ఎక్కలే. కారణం? ఇప్పుడు నేను ఊరికి వెళ్ళొద్దు అనుకుంటున్నా. ఎందుకని?
ఇక మీద నేను మీతోనే గడిపేద్దామని. రేయ్ వివేకం కాస్త లేట్ గా వస్తుందని చెప్తారు కదా, అది కరెక్టే. ఆశీర్వాదం తీసుకో. ఈయన ఆశీర్వాదం తీసుకుంటే ఏ తాళమైనా తెరవచ్చు. రేయ్ అవును, నన్ను అదే. పొగిడింది చాలు, వెళ్ళి నీ పని చూసుకోరా పంది పిల్ల. ఈ రోజు సంత ఉంది, మర్చిపోకో. రేయ్ నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను ఎస్ఆర్ నగర్ సాయంత్రం బస్ ఛార్జీలు మాత్రం తీసుకెళ్ళు. అయితే నువ్వు ఈ అన్నతో ఉండి బాగుపడదామని నిర్ణయించుకున్నావు అనమాట. అవును. అవును, ఒక్క రాత్రిలో నీ మనసు మారిపోవడానికి కారణం ఏంటి? ఆ, అదేంటంటే దిగులు పడకో. చేసే పనులు మనం సిన్సియర్ గా ఉండాలి. ఇక్కడ అందరూ డబ్బు సంపాదించడానికి పరుగులు తీస్తూనే ఉన్నారు. మనం వాటిని కొట్టేయడానికి వాళ్ళ వెనక పరిగెత్తాలి. అది వృత్తిలో ఒక పార్ట్. ముందు తెలుసుకుంటే చాలు. మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఏయ్, దొంగలు ఎప్పుడు డబ్బు సంపాదించరు, డబ్బు దోచుకుంటారని చెప్పాలి. పీకుతాను, పట్టుకొని పీకుతాను పెద్ద. ఓకే. అయితే ఇక ఈ రోజే పని మొదలు పెట్టాయి. అలాగే నీ పేరు నక్షత్రం అన్ని చెప్పు. దేవుడికి ఒకసారి అర్చన చేయించేద్దాం. బాడీ గార్డ్ భైరవుడికి పాయసం పెట్టించేద్దాం. మర్చిపోకు. నా అసిస్టెంట్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను. నేను కుక్క మదన్. నేను ఎంఏ తంగచ్చి కంప్యూటర్ ఇంజనీర్ కానీ తీసుకున్నది రైటర్ కుంజప్పన్. ఎలక జోపన్. చాలు. తర్వాత వీడు మా పిన్ని కొడుకు కదా అని ఇలా చెప్పడం లేదు. వీడు మంచి కుటుంబంలో పుట్టినవాడే కాబట్టి పైకి రావడానికి ఇది ఒక మంచి దారే. అయినా గానీ అమ్మా చెల్లెల గురించి ఆలోచించకూడదు. ఆలోచించేటప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు కన్న వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. అది మన తప్పేమీ కాదు. ఇదిగో వీళ్ళ నాన్న వీడిని ఒక చర్చి ఫాదర్ని చేయాలనుకున్నారు, కానీ దొంగగా మారిపోయాడు. అయితే ఏముంది, వాడి లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. చూడు మిస్డ్ కాల్ వచ్చింది. ట్రైనరే వీడు. ట్రైనర్. దొంగ కళలో మనందరికీ ట్రైనర్ డాక్టర్ బెంజమిన్ డి ఫ్రాంకే.